ఇక్కడ మనకి ఇచ్చిన సర్కిల్ 36, 25, 27, 23, 30, 21, 33 క్వశ్చన్ మార్క్. ఈ సర్కిల్లో చూస్తే మనకి 2 సిరీస్ ఉన్నాయి. ఫస్ట్ సిరీస్ చూద్దాము. ఫస్ట్ సిరీస్ చూస్తే మనకి 27, 30, 27, 30, 33, 36, 27, 30, 33, 36. సెకండ్ సిరీస్ చూద్దాము. సెకండ్ సిరీస్ చూస్తే మనకి క్వశ్చన్ మార్క్ ఇక్కడ నుంచి 21, 23, 25 అంటే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి వీటి మధ్య డిఫరెన్స్ చూస్తే మనకి 2, వీటి మధ్య డిఫరెన్స్ చూస్తే 2 అంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ 2 అనే ఉంటుంది. అంటే ఎంత యాడ్ చేస్తే 21 వస్తుందో చూసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ 19 వస్తుంది. 19 + 2 21, 21 + 2 23, 23 + 2 25 అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ మనకి 19 అన్నమాట. ఆన్సర్ 19 అనేది ఆన్సర్. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ 3, 8, 4, 48, 5, 7, 2 క్వశ్చన్ మార్క్. అంటే ఈ సరౌండింగ్లో ఉన్న వాల్యూస్ నుంచి మిడిల్ వాల్యూ వచ్చిందన్నమాట. సో ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క వాల్యూ చూద్దాము. ఇంటూ చేద్దాము. ఫస్ట్ 96 వస్తుంది. మనం 48 రావాలంటే 96 / 2 చేస్తే 2 4 8, 2 8 16 అంటే 48 వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అదే అప్లై చేద్దాము. అంటే 5 × 7 × 2 70 / 2 అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్ మనకు వచ్చేది ఎంత అంటే 35. ఇక్కడ మనకి మొత్తము 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. 3, 4, 5, 5, 12, 13 క్వశ్చన్ మార్క్ 15, 17. ఇప్పుడు చూద్దాము ఈచ్ డయాగ్రామ్ వాల్యూస్ ఎలా వచ్చినాయో. ముందు మొత్తం స్క్వేర్ చేసుకుందాము. అంటే 3 స్క్వేర్, 4 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 9 + 16 25, 25 అంటే 5 స్క్వేర్ అనమాట. అంటే ఇక్కడ వాల్యూ 5. 25లో మనము స్క్వేర్ చేస్తే మనకి 5 అనేది వచ్చింది. ఇక్కడ ఉంది వాల్యూ. సేమ్ ఇక్కడ కూడా అంతే. 5 స్క్వేర్, 12 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25, 12 స్క్వేర్ అంటే 144. 2 కలిపితే మనకి 169. 169 అంటే మనకి 13 స్క్వేర్ అంటే 13 తీసుకున్నాము. ఇక్కడ వచ్చింది 13. అంటే సేమ్ నెక్స్ట్ కూడా ఇంతే అనమాట. ఏం చేసామంటే 5 స్క్వేర్, 12 స్క్వేర్ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. ఇక్కడ మనకి 13 స్క్వేర్ ఉంది కదా, ముందు ఇక్కడ 17 అంటే 17 స్క్వేర్ అనమాట. క్వశ్చన్ మార్క్ స్క్వేర్ అలాగే పెట్టుకుందాము. 17 స్క్వేర్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 17 × 10 + 7. ఇక్కడ 15 స్క్వేర్ = అవతల పంపిస్తే మనకి మైనస్ అవుతుంది. అంటే 15 స్క్వేర్ అంటే 225. ఇక్కడ 170
ప్లస్ 17 ఇంటూ 7 19 119 225 170 119 289 మైనస్ 225 4 తర్వాత 6 అంటే క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. ఇక్కడ క్వశ్చన్ మార్క్ నిలబెట్టేసి ఈ స్క్వేర్ని అక్కడ ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపిస్తే మనకి స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 8 అనమాట. ఇక్కడ 8. ఇక్కడ మనకి 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 5 3 19 4 7 5 6 క్వశ్చన్ మార్క్ 6 4 5 29. అండ్ ఇక్కడ చుట్టూ ఉన్న వాల్యూస్ నుంచి మనకి మిడిల్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. అంటే ఒకసారి చూద్దాము. 5 3 15 ప్లస్ 4 19 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇది అలాగే పెడతాము. 7 into 5 35 plus 6 అంటే 41. 6 into 4 24 plus 5 29 అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్ మనకి 41 వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి మొత్తము 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. 93 27 63 3 79 38 37 4 67 16 42 క్వశ్చన్ మార్క్. అంటే క్వశ్చన్ మార్క్ ఎలా వచ్చిందంటే పైన నంబర్స్ నుంచి వచ్చిందనమాట. ఇక్కడ 4 ఉంది కదా, పైన ఉన్న నంబర్స్ నుంచి మనకి 4 అనేది వచ్చింది. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఆన్సర్ అనేది రావాలంటే పైన ఉన్న నంబర్స్ నుంచి వస్తుంది అనమాట. అది ఇక్కడ చూద్దాము. ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ 93 మైనస్ 27 ప్లస్ 63 93 70 80 తర్వాత 90 అంటే 3. అంటే ఇక్కడ బిగ్ నెంబర్ ఏదైతే ఉందో దాని నుంచి ఈ స్మాల్ నెంబర్స్ని అడిషన్ చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. -79 మైనస్ 68 75 అంటే 4. నెక్స్ట్ 67 మైనస్ 16 ప్లస్ 42 67 మైనస్ 58 అంటే ఆన్సర్ 9 అనమాట. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి వచ్చేది 9. ఇక్కడ మనకి మొత్తము 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. 27 54 తర్వాత 9 42 84 తర్వాత 14 క్వశ్చన్ మార్క్ 42 తర్వాత 7. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ నుంచి ఇది వచ్చిందనమాట. ఈ 2 నెంబర్స్ నుంచి ఇది వచ్చింది. ఈ క్వశ్చన్ మార్క్ 42 నుంచి ఇక్కడ వస్తుంది అనమాట. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఉన్న వాల్యూ కనుక్కోవాలి. అంటే ముందు మనకి ఈ డయాగ్రామ్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. 27 ప్లస్ 54 వాల్యూ చూద్దాం ఎంత వస్తుందో. $77 81. ఇక్కడ మనకి 9 రావాలి. అంటే డివైడెడ్ బై 9 చేద్దాము. 9 1 9 9 81 అంటే ఇక్కడ 9 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే చేద్దాము. 42 ప్లస్ 84 ఇక్కడ 12 అంటే 126 by 9 9 1
9 1 9, 9 4 36, 14 వచ్చింది. అంటే ఇక్కడ కూడా అంతే అనమాట. క్వశ్చన్ మార్క్ ప్లస్ 42 డివైడెడ్ బై 9. ఇక్కడ మనకు ఆల్రెడీ వాల్యూ ఇచ్చిండు 7 అని చెప్పేసి. అంటే క్వశ్చన్ మార్క్ ప్లస్ 42 క్రాస్ మల్టిప్లికేషన్ 9 into 7 క్వశ్చన్ మార్క్ 63. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ వస్తే మనకి మైనస్ అవుతుంది. అంటే క్వశ్చన్ మార్క్ 3లోంచి 2 1, 6లోంచి 4 2, అంటే ఇక్కడ 21 వస్తుంది అనమాట. 21 అనేది మన ఆన్సర్. ఇక్కడ మనకి మొత్తము 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. 18 19 35, 22 24 43, 26 27 క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ 18 19 నుంచి 35 వచ్చింది అనమాట. 22 24 నుంచి 43 వచ్చింది. అలాగే 26 27 నుంచి మనం క్వశ్చన్ మార్క్లో ఉన్న వాల్యూ తెప్పియాలి. అంటే ఇప్పుడు 18 ప్లస్ 19 చేద్దాము. 20 29 ఎంత అవుతుంది అంటే 20 29 37. కానీ ఇక్కడ మనకి 5 ఉంది కాబట్టి 2 చేద్దాము. -2 35 వచ్చింది. ఇక్కడ కూడా అంతే 22 ప్లస్ 24 చేద్దాము. 40 46. కానీ ఇక్కడ మనకి 43 ఉంది అంటే -3 చేద్దాము. అంటే 43. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ టైం 2 వచ్చింది. ఫస్ట్ టైం 2, నెక్స్ట్ టైం 3 మైనస్. అంటే ఇక్కడ తర్వాత వచ్చేది -4 అనమాట. అంటే 26 ప్లస్ 27. ఇక్కడ 40 47 40 47 53 -4 అంటే 49 అనమాట. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 49 అనేది వస్తుంది. ఇక్కడ చూసే మనకి మొత్తం 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ డయాగ్రాము 4 9 6, 9 16 12. సెకండ్ డయాగ్రాము, థర్డ్ డయాగ్రాము 16 క్వశ్చన్ మార్క్ 20. అంటే ఇప్పుడు ఈ 2 వాల్యూస్ నుంచి మనకి 6 వచ్చిందనమాట. 9 16 నుంచి 12 వచ్చిందనమాట. 16 క్వశ్చన్ మార్క్ నుంచి ఈ 20 అనేది వస్తుంది అనమాట. అంటే ఒకసారి చూద్దాము. ఇప్పుడు 4కి రూట్ పెట్టుకుందాము. తర్వాత ఇంటూ 9కి రూట్. 4 రూట్ అంటే 2, రూట్ 9 అంటే 3, 2 into 3 6. నెక్స్ట్ కూడా ఇంతే. 9కి రూట్ పెట్టుకుందాము. తర్వాత ఇంటూ 16కి రూట్ పెట్టుకుందాము. రూట్ 3 అంటే 3, రూట్ 16 అంటే 4, 3 4 12. ఇక్కడ కూడా అంతే. రూట్ 16 ఇంటూ రూట్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ రూట్ 16 అంటే 4 ఇంటూ రూట్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకి వాల్యూ ఇచ్చేసిండు ఆల్రెడీ 20. ఇక్కడ రూట్ ఇలాగే పెట్టుకుందాము. రూట్ క్వశ్చన్ మార్క్ 20. ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడ వస్తే బై అవుతుంది. 4 ఇంటూ 4 1 4 5 20. ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ రూట్ స్క్వేర్ రూట్ ఉంది కదా, ఈ స్క్వేర్ రూట్ని మనము ఈక్వల్కి అవతల ఉన్న నెంబర్కి పంపిస్తే ఏమవుతుందంటే స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్ నుంచి మనము ఇక్కడ అండర్ రూట్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఈక్వల్కి అవతలకి పంపిస్తే అవతల ఏదైతే నెంబర్ ఉంటుందో దానికి స్క్వేర్ అయిపోతుంది అనమాట. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 25 అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఆన్సర్ 25 అనమాట. ఇక్కడ మనకి రెక్టాంగిల్ బాక్స్లో
లెటర్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి. WT 3, SD 15, GP క్వశ్చన్ మార్క్, JT 10 అంటే ఈ 2 లెటర్స్ నుంచి మనకి 3 వచ్చిందనమాట. అంటే ఒకసారి చూద్దాము, మనం దీని హెల్ప్ తీసుకుందాము. ఇక్కడ W3, W యొక్క వాల్యూ చూద్దాము 23, T యొక్క వాల్యూ 20, ప్లస్ చేస్తే మనకి 43 వస్తుంది, కానీ మైనస్ చేస్తే మనకి 3 అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఉండేది మనకి మైనస్ అనమాట. మైనస్ చేస్తే మనకి 3 అనేది వస్తుంది. సేమ్ అలాగే ఇప్పుడు ఎస్ యొక్క వాల్యూ మనకి 19 మైనస్ డి యొక్క వాల్యూ 4 అంటే 15. నెక్స్ట్ సేమ్ ఇలానే పి యొక్క వాల్యూ 16 మైనస్ జీ యొక్క వాల్యూ 7. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 9 అనేది వస్తుంది. ఇక్కడ పి యొక్క వాల్యూ 16, నెక్స్ట్ జీ యొక్క వాల్యూ 7, 16 మైనస్ 7 9. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 9 అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఉంది. 13, 5, 8 క్వశ్చన్ మార్క్. ఇన్సైడ్లో మళ్ళీ వాల్యూస్ ఉన్నాయి 1, 2, 3, 4. ఇప్పుడు చూద్దాము. 5 ప్లస్ 3 8 వచ్చింది. తర్వాత 8 ప్లస్ 4 ఇక్కడ చూస్తే మనకి 5కి ఆపోజిట్లో 2 ఉంది. 2ని తీసుకోలేదు, దీనికి సైడ్లో ఉన్నది తీసుకుంది అనమాట. ఆపోజిట్లో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉన్నది తీసుకోలేదు వాల్యూ, దానికి సైడ్లో ఉన్న వాల్యూ తీసుకుంది. అంటే 5 ప్లస్ 3 8, 8కి ఆపోజిట్లో 3 ఉంది అంటే 3 తీసుకోదు. 8కి సైడ్లో ఉన్నది ఏంటంటే ఇక్కడ 4 కాబట్టి 12, అంటే ఇక్కడ 12 వస్తుంది. తర్వాత ఇక్కడ చూద్దాను, 12కి ఆపోజిట్లో 4 ఉంది కానీ 4 తీసుకోదు. 12కి సైడ్లో ఉన్నది ఏదంటే 1 అనమాట. అంటే 12 ప్లస్ 1 13. ఇంకోసారి చూద్దాము. 5కి ఆపోజిట్లో 2 ఉంది, 2 తీసుకోలేదు. సైడ్లో ఉన్న వాల్యూ 3 తీసుకుంది. 5 ప్లస్ 3 8. తర్వాత 8కి ఆపోజిట్లో 3 ఉంది కానీ 3 తీసుకోదు. సైడ్లో ఉన్న వాల్యూ 4 అంటే 8 ప్లస్ 4 12. 12కి ఆపోజిట్లో 4 ఉంది, 4 తీసుకోదు. 12 ప్లస్ 1 సైడ్లో ఉన్న వాల్యూ తీసుకుంటుంది అనమాట 13. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 12 అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకి కొన్ని సర్కిల్స్ ఉన్నాయి. క్వశ్చన్ మార్క్ 3, 16, 81, 406, 5. ఇక్కడ చూస్తే మనకి ఈ నెంబర్స్ ఎలా వచ్చినాయి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 3 × 5 15, కానీ మనకి అక్కడ 16 ఉంది కాబట్టి +1 చేద్దాము. త్రీ ఇంటూ 5 15 +1. తర్వాత 16 × 5 80 +1 చేద్దాము 81. అంటే ప్రతిదీ మనము 5 తోటి మల్టిప్లై చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి. అంటే 81 × 5 +1 అంటే 405 +1 406. అంటే నెక్స్ట్ వచ్చేది 406 × 5 +1 5 6 30 5 4 20 +1 20 31. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 20 31.